Welcome to Special Drive. ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోమారు స్పెషల్ స్టేటస్ అంశం తెరపైకి వచ్చింది. ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల తనదైన శైలితో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ దూకుడు పెంచారు షర్మిల. ఇక రాష్ట్ర విభజన తర్వాత ప్రధాన ఎజెండాగా ఉన్న ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని వైసీపీ టీడీపీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. ఏపీకు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో విపక్ష నేతలను కలిసిన షర్మిల తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. పదేళ్లు పూర్తిగా వస్తున్న విభజన చట్టంలోని హామీలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదని షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామన్న మోదీ మాట తప్పారని అన్నారు. హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అన్నారు షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న పార్టీలు మొహం చాటేశాయని, కడప స్టీల్ ప్లాంట్ హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు వైఎస్ షర్మిల. హామీలు అమలు చేయని బీజేపీకి ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీలు ఎందుకు మద్దతిస్తున్నాయంటూ షర్మిల ప్రశ్నించారు. 10 ఏళ్లలో 10 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పేశారు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. ఇండియా కూటమి పార్టీల నేతలతో పాటు అందరికీ లేఖల ద్వారా సంప్రదించి హామీలు అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధాన చట్టాన్ని గౌరవించి ఇప్పటికైనా ఏపీకి స్పెషల్ స్టేటస్ అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. The Andhra Pradesh Congress Committee has come here to meet CPM Yechuri Garu here. We are very happy that we were all greeted with great warmth. We have brought up the idea of the Andhra Pradesh Reorganization Act 2014. It was an act that was left unimplemented since the last 10 years, and none of the promises given to the state of Andhra Pradesh were fulfilled. The AP Reorganization Act clearly stated by the then Congress government that AP would get a 5-year lease of special status, while the BJP then said that no, they would give us. But the BJP government is in power since 10 years but has not considered implementing this act. Not only that, there were many other promises made, like the completion of the Polavaram project, the building of the capital city for Andhra Pradesh, and building of the Kadapa steel plant, and also development of the Duggarajapaట్నం port, and the Visakha railway zone, and Visakha Chennai industrial corridor, and also giving us a special economic package for the North Andhra and the Rayalaseema. So none of the promises were fulfilled. It would have been understandable if at least a few of the promises were fulfilled by the BJP. We would have understood that there was some diligence on their part, but we cannot ignore the fact that even one of the promises was fulfilled. And this is atrocious, we think. And even now we demand the BJP government to do something about this. They have been in power since 10 years. The YCP government, current government in Andhra Pradesh, and the Telugu Desam government was the previous government in Andhra Pradesh. Both these parties have very categorically lent their support to the BJP party in spite of the BJP party. అటు లోక్సభలోను స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్రామ్ ఠాకూర్. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయడంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో ఏపీ ప్రజలకు అన్యాయం జరిగింది అన్నారు. రాజధాని అంశం చర్చకు వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు అమరావతికి మద్దతు తెలపడం మినహా మాట నిలబెట్టుకున్నది లేదంటూ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పినట్లుగా
ఠాకూర్ తెలిపారు. కాగా షర్మిల స్పెషల్ స్టేటస్ కోసం జాతీయ స్థాయి నేతలను కలుస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే నేత తిరుచి శివ, సిపిఐ నేత సీతారాం యెచూరితో భేటీ అయ్యారు. దీంతో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివకుమార్ సానుకూలంగా స్పందించారు. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారని రాగానే చర్చించి మద్దతు ఇస్తామన్నారు శివ. ఇక రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తిరుచి శివ తెలియజేశారు. రైట్, ఇక జంతర్ మంతర్ వద్ద కూడా దీక్షకైతే పూనుకున్నారు. షర్మిల ఏపీ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా జోష్లో కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కాస్త ఏపీలో ఉన్న రాజకీయం కాస్త ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్కి చేరుకొని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్. సో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తుంది. సో నిన్న ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ షర్మిల ఏదైతే అలా సంబంధించిన నాయకులు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ భవన్ ముందు దాదాపు 2 గంటల పాటు ధర్నా చేశారు. సో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర ప్రజలను మోసం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వము ఇవ్వట్లేదు. సో అటు గతంలో 2014 నుంచి 2019లో ఉన్న వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, 2019 నుంచి ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, 2 ప్రభుత్వాలు ఆంధ్ర ప్రజలను మోసం చేశాయి. ప్రత్యేక హోదా అంశం పైన వారు పార్లమెంట్ లో పోరాడలేదు. 25 ఎంపీలు ఉన్న ఈ ప్రస్తుతం లోక్సభలో 25 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు. కానీ ఏ ఒక్క ఎంపీ కూడా లోక్సభలో దానిపై మాట్లాడలేదు, కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 23 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు ఒక్కనాడైనా ఈ ప్రత్యేక హోదా అంశంపై కనీసం మాట్లాడలేదంటూ ఆమె విమర్శలు చేసింది. ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను ఈ 2 పార్టీలు తాకట్టు పెట్టామంటే నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక హోదాతో పాటు పోలవరానికి జాతీయ హోదా, వాటికి సంబంధించిన నిధులు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోను, దుగ్గిరాయపట్నం పోర్టు, సో ఇతర వెనుకబడిన జిల్లాలకు నిధులు, వీటన్నిటి విషయంలో 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సో అందుకోసం మేము ధర్నా చేపట్టాల్సి వస్తుందంటూ ఆమె నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. సో గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ లేదు. ఏది చెప్పుకోవడానికి కనీసం క్యాపిటల్ సిటీ లేకపోవడం వల్ల ఆంధ్ర ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో వెనుక పడిపోతున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏదైతే కేంద్రానికి భయపడి కొన్ని విషయాల్లో వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. 25 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంత వైఫల్యానికి గురయ్యారంటూ ఆమె నిన్న అటు చంద్రబాబు నాయుడును, ఇటు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసింది. సో ఇంత పూర్తి మెజార్టీలో ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సి వస్తుంది? ఒక్కనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తావించలేదంటూ ఆమె నిన్న ప్రశ్నించింది. అదేవిధంగా 13 జిల్లాలను 25 జిల్లాలు చేసి దానివల్ల ఏమి లాభం అంటూ ఆమె క్వశ్చన్ చేసింది. అదేవిధంగా మోడీ ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు బీజేపీకి, ఒక్క ఎంపీ సీట్ లేదు, అయినా కూడా రాష్ట్రంలో ఇండైరెక్ట్ గా రాజ్యం వెళ్తుంది బీజేపీ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఎప్పటి నుంచో ఈ పెద్ద సమస్యగా ఉంది, దాని మీద కూడా ఎందుకు ప్రశ్నించట్లేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇది గతంలో 2014 కన్నా ముందు ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మాత్రం 10 సంవత్సరాలంటూ డిమాండ్ చేసింది. సో 10 సంవత్సరాలు ఇస్తామని అప్పటి కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మోడీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు? సో ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ప్రజలకు లబ్ధి చెందుతుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పడుతుందంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఆమె నిన్న వ్యాఖ్యలు చేసింది. సో నిన్న ఆమె ఢిల్లీలో చాలా బిజీగా కలిసింది వైఎస్ షర్మిల. అశోక్, అలాగే ఇప్పుడు చూసుకుంటే అంటే 10 ఏళ్ల వరకు కూడా దీనిపై మాట్లాడినటువంటి కాంగ్రెస్ పెద్దలు, కేంద్రం నుండి పెద్దలు కూడాను, ఇప్పుడు మాణిక్రావు లాంటి వాళ్ళు కూడాను రీసెంట్గా లోక్సభలో ఈ ప్రస్తావన తీసుకురావడం, అలాగే ఇది ఏపీ పాలిటిక్స్ సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ఢిల్లీలో దీన్ని ఒక రకంగా చూసుకుంటే రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీసీసీ బాధ్యతలు ఎప్పుడైతే షర్మిల చేపట్టిందో దాని తర్వాత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇది రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేస్తున్నటువంటి అంశంగా తీసుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అనేది ఒక సెంటిమెంట్, అక్కడ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయము.
ఏ పార్టీ దీన్ని ఎత్తుకున్నా అది రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చెందే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అటు గతంలో టీడీపీ కానీ ఇప్పుడున్న వైసీపీ రెండు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో వీళ్ళు తీసుకురాలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ముందుకెళ్లాలని ఎలక్షన్లకు వెళ్లాలని చూస్తుంది. ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ కి ఇంకా కేవలం 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడితే కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి మంచిగా ఉంటుంది, అక్కడ రాష్ట్రంలో ఆ బలోపేతానికి ఉంటుందంటూ కాంగ్రెస్ అధిష్టానం భావించింది, వైఎస్ షర్మిల భావించింది. సో అందులో భాగంగానే నిన్న షర్మిల ఢిల్లీకి రావడం, నిన్న ఢిల్లీలో ధర్నా చేయడం, ఇండియా కూటమికి సంబంధించిన సభ్యుల్ని కొంతమంది ప్రతిపక్ష నేతలను కలిసి ఆమె వినతి పత్రం ఇచ్చి పార్లమెంట్ దీనిపై చర్చ జరపాలంటూ మాట్లాడారు. మాణిక్ ఠాగూర్ కూడా దీనిపైన మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీనిపైన షర్మిల మాత్రం దూకుడు పెంచే అవకాశం ఉంది. రాష్ట్రాల్లోకి వెళ్ళిన తర్వాత దీనిపైన ప్రజా పోరాటాలు చేస్తామని కూడా ఆమె. రైట్. థ్యాంక్ యూ అశోక్. రైట్. అలాగే ఏపీలో పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. అటువైపు అధికార పక్షం వైఎస్ఆర్సీపీ పైన, అలాగే టీడీపీ గత పాలనలో చేసినటువంటి టీడీపీ పైన కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకసారిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో జోష్ కనిపిస్తుంది. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైకి తేయడం జరిగింది. షర్మిల దానికి సంబంధించి కూడాను, ఎందుకంటే 10 ఏళ్లలో కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశాన్ని తీసుకురానటువంటి, అంటే మరుగున పడిపోయిన అంశాన్ని ఇప్పుడు రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో దాన్ని స్క్రీన్ పైకి తెచ్చారంటూ కూడాను విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, 10 ఏళ్లలో ఒక అంశాన్ని, ఏదైతే మరుగుడు పడిపోయిన అంశంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని, ఈవెన్ ప్రజలు కూడా కొంత మర్చిపోయినటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కేంద్రంలో ఉన్న 2 పార్టీలు ఎక్కువ ఫోకస్గా చేస్తున్నటువంటి అంశం ఇది. శ్రీనివాస్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కనుక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అధికారంలో ఉంచింది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీలైనటువంటి ఇటు వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీల మీద పూర్తి స్థాయిలో ఆవిడ విమర్శ అస్త్రాలు సంధించారు. అదేవిధంగా మిగిలినటువంటి జాతీయ పార్టీలు వాటిని ఎట్ని కూడా ఎక్కడ విమర్శించినటువంటి నేపథ్యం లేదు. సో బీజేపీకి యాంటీగా పనిచేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వామపక్షాలను కూడా ఆవిడ ఎక్కడ టచ్ చేయలేదు. అదేవిధంగా బీజేపీకి అనుసంధానమైనటువంటి పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఆమె మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు. అది వైసీపీ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఈ 3 ప్రధాన ప్రతిపక్షాలుగా ఆవిడ చూపిస్తూ, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీలు, ఓట్ బ్యాంక్ కలిగినటువంటి పార్టీలు. ఈ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పిలిచినా పిలవకపోయినా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నారు. మద్దతు ఇచ్చే నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అంటూ కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి పీసీసీ అధ్యక్షులుగా ఆవిడ పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఆవిడ పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం రోజున పెద్ద ఎత్తున విమర్శాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత ఆవిడ కార్యకర్తలతో పాటు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు ఏవైతున్నాయో, ఈ రీజనల్ కోఆర్డినేటర్ సమావేశాలు ఏవైతున్నాయో ఆ సమావేశాలన్నింటిలో కూడా ఆవిడ పెద్ద ఎత్తున ఆ స్వరాన్ని పెంచారు. అదేవిధంగా మొదట డే 1 నుంచి కూడా ఆవిడ ఒకే అంశాన్ని తెరమీదకి తీసుకొస్తున్నారు. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, బీజేపీకి మద్దతు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగినటువంటి లాభం ఏంటి అనేది ప్రధానంగా ఆవిడ ప్రజల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను మీరు నమ్మటం వల్ల, ఈ పార్టీలకు మీరు ఓటేయటం వల్ల అది పరోక్షంగా బీజేపీకి ఓటేస్తున్నారు. బీజేపీకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేనటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం ఎలా చేయగలుగుతుంది? అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాల్సినటువంటి ఏ సమీకరణ, నిధుల సమీకరణ కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అన్ని అంశాల్లో కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు నష్టం చేస్తుంది అనే పలు అంశాలని ఆవిడ తెర మీద తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆవిడకు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ అడగకపోయినప్పుడు కూడా వీళ్ళంతుగా సహాయం అందిస్తూ ఉన్నారు. బీజేపీని మెడలు ఉంచి ఆంధ్రప్రదేశ్కి స్టాటస్ తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ఏమీ చేయలేకపోయారు. అదేవిధంగా గత ప్రభుత్వం
టీడీపీ ప్రభుత్వం కూడా బీజేపీకి స్పెషల్ స్టేటస్తో పాటు ప్యాకేజీలు అనేక అంశాలని ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు బీజేపీ చేస్తుందని చెప్పి అన్నారు. అప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికీ వీళ్ళు ఎప్పటికీ ఏమీ చేయలేరు. కాబట్టి బీజేపీ పార్టీకి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఓటేస్తే మీరు అక్కడ బీజేపీ పార్టీకి ఓటేయటమే అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో ప్రధానంగా అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఫస్ట్ సంతకం పెట్టేది కూడా ప్రత్యేక హోదా సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ మొదటి ఫైల్ మీద సంతకం పెడతారు అనే అంశాన్ని ఆవిడ ప్రజలకు తీసుకొచ్చారు. సో దీన్ని మరొకసారి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల సమీకరణ ఇప్పుడు కూడా మొండి చేయి చూపించింది. అంతేకాకుండా మరొకసారి లోక్సభ ఎన్నికలకు సిద్ధపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఏమీ చేయకపోతే ఇంకెప్పటికీ ఏమీ చేయరు. కాబట్టి ఈ సెషన్స్లో మన స్వరం కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, ఆ స్వరం ఏదైతే ఉందో అది వినిపించేందుకు ఆవిడ ఢిల్లీ జంతర్ మందర్ దగ్గర పెద్ద ఎత్తున దీక్షకి, ఆంధ్ర భవన్ దగ్గర పెద్ద ఎత్తున దీక్షకి పూనుకున్నారు. సో ఇప్పుడు ఢిల్లీ ఉన్నటువంటి కేంద్రానికి, అంటే పార్లమెంట్ సెషన్లో నోటీస్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. ఈ నోటీస్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి విభజనకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో తీసుకురావాలి, చర్చకు తీసుకురాని నేపథ్యంలో కూడా ఉధృత చేస్తాము, లేదు అంటే కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు అనేది ప్రజలకు తీసుకెళ్తామని షర్మిల ప్రధానంగా ఈ స్టాండ్తోనే జంతర్ మంతర్ దగ్గర కూడా ఈ నిరసన దీక్ష చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్. వాటికి మొత్తానికి అయితే పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ జోష్ కనిపిస్తుంది, వాయిస్ పెంచుతూ ఉంది. అలాగే ఏదైతే 10 ఏళ్లలో ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు టీడీపీ కావచ్చు, అధికారం ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, 3 పార్టీలు కూడా ఏదైతే అంశాన్ని కొంతవరకు పోరాటి పక్కన పెట్టడం జరిగిందో ఆ అంశాన్ని ఇప్పుడు కొత్తగా షర్మిల వచ్చిన తర్వాత దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా గతంలో ప్రధాని మోదీ తిరుపతి వచ్చినప్పుడు కూడా ఏదైతే అంశాన్ని ఆయన ప్రస్తావించారో ఆ అంశాన్ని పూర్తిగా కనుమరుగు చేశారంటూ కూడా విమర్శ నష్టాలు సంధిస్తున్నారు. అలాగే బీజేపీకి బానిసలుగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శ నష్టాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడాను జంతర్ మంతర్ దగ్గర దీక్షను అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికైతే 10 ఏళ్ళు ఏదైతే మరుగున పడిపోయింది అనుకున్న అంశం అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల నేపథ్యంలో అయితే ఇప్పుడు హైప్ చేస్తున్నది కాంగ్రెస్. మరి చూడాలి ఈ ప్రభావం ఎంత మేరకు అయితే ఉంటుందో.